ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారి సందేశం ఏమిటంటే, ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మన బాబా గారు మన అందరి కోసం ఒక చక్కటి విషయాన్ని పంచుకోవాలని అనుకుంటున్నారు ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు మనందరికీ ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఈరోజు నీ కోసం ఒక ఖజానా తీసుకువచ్చాను, కాదనకుండా ఈ ఖజానాను అందుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు తల్లి అని బాబా గారు అంటున్నారు. మరి మన బాబా గారు మనకు ఇటువంటి ఖజానాను మనకు అందించబోతున్నారు. స్వయంగా ఆ తండ్రి మాటల్లోనే విందామా? ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఇక నీకు ఎలాంటి దిగులు భయం అవసరం లేదమ్మా. ఈరోజు నీ కోసం ఖజానాను తీసుకువచ్చాను, దాన్ని నిండుగా నింపి నీ కోసం తెచ్చాను తల్లి. అందుకో అమ్మా. కాలం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంకా చెప్పాలంటే పరుగెడుతూ ఉంటుంది. కాబట్టి కాలాన్ని వృధా చేయొద్దు. నీకు కావలసినవన్నీ నేను అందిస్తాను బిడ్డ. నా కోరికలు తీరుస్తావా తండ్రి అని అంటున్నావు కదా, నిరుత్సాహపడకు. అన్నీ మంచిగా నేను మారుస్తాను. ఇప్పుడు నీ జీవితంలో ఉన్న కష్టాలను చూసి భయపడకు బిడ్డ. నీ పరిస్థితి నేను మారుస్తున్నాను. నా బిడ్డని ఎప్పుడూ నేను కింద పడిపోనివ్వను. నిన్ను ఎప్పుడూ నేను కష్టపెట్టను. నీ కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా నువ్వు వాటన్నింటినీ దాటుకొని నా దగ్గరకు వచ్చావు. నీ ప్రతి అవసరం నేను తీరుస్తానమ్మా. ఇక నీకు ఎలాంటి లోటు లేకుండా చేస్తాను. ఇదే కదా నువ్వు నన్ను ప్రతిరోజు అడిగే ఒకటి గుర్తించుకో బిడ్డ. నా బిడ్డలకు నేను ఎలాంటి కట్టుబాట్లు చెప్పానో, నీకు ఏది కావాలన్నా నన్ను అడుగు. అధికారంతో నువ్వు నన్ను ఏదైనా కోరవచ్చు. నువ్వు ఏది కోరినా దాన్ని నీకు ఇవ్వవలసిన బాధ్యత ఒక తండ్రిగా నాకు ఉంది. కాబట్టి ఎలాంటి భయం ఆలోచన లేకుండా అధికారంగా నన్ను అడుగు. నా బిడ్డలు కోరింది ఏదీ కూడా లేదు అని నేను చెప్పాను తల్లి. నీ కోసం నా ఆలయ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. నువ్వు ఎప్పుడైనా నా దగ్గరకు రావచ్చు. ఏదైనా సరే నన్ను అడగవచ్చు. నా దగ్గర ఉన్నది నీకు ఇవ్వడానికి నేను ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాను. నేను నీకు ముందే చెప్పాను కదా బిడ్డ, ఈరోజు నీ దగ్గరకు ఖజానా తీసుకువచ్చానని. ఆ ఖజానా పెట్టె నిండుగా నింపి నీ కోసం తీసుకువచ్చాను. ఆనందంగా స్వీకరించు. కాలం మారుతుంది కదా, అసలు దొరుకుతుందా లేదా అనే సందేహం ఆలోచన వద్దు. ఎప్పటికైనా నువ్వు కోరింది నేను నీకు అందిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. అన్నీ జరుగుతాయమ్మా. నీకైన కాలం, నీకైన జీవితం తప్పకుండా వస్తుంది, వచ్చి తీరుతుంది. నీ కోసం నేను దాచిపెట్టినవన్నీ త్వరలోనే నిన్ను చేరుతాయి. నీ జీవితంలో అందరూ కూడా దూరం అవుతున్నారు అని నువ్వు బాధపడుతున్నావు కదా, బాధపడకు తల్లి. ఎందుకంటే నేలపై చుక్కలన్నీ కలిపితేనే కదా అది అందమైన ముగ్గులా మారేది. అలానే కాలం కూడా నీ కోసం నడిచి వస్తుంది. అప్పుడు నీ జీవితం ఎంతో అందంగా మారుతుంది. నేను ఇచ్చిన ఖజానా అందుకో, ఆనందంగా జీవించు. నువ్వు కోరినవన్నీ నీకు అందిస్తాను. నీ చేతులు నిండుగా నింపడానికే నేను ఈరోజు నీ ముందుకు వచ్చాను. నీకు తోడుగా నేను ఉన్నాను కదా బిడ్డ. నేను చెప్పినట్టే జరుగుతుంది. అవును తల్లి, నీ చేతులు నిండుగా నిండబోతున్నాయి. అది డబ్బులా, నగలా అని సందేహపడకు. అది నీకు అవసరమైన బంధం కూడా కావచ్చు. ఇలా తప్పకుండా నీ ఖాళీ చేతులను నిండుగా నింపే తీరుతాను. ఇది మీ సాయి సత్యవాకు బిడ్డ. తప్పకుండా జరిగే తీరుతుంది. ఇక నీ జీవితంలో ఎలాంటి కొరతలు లేకుండా ఆనందంగా ఉంటుందమ్మా. ఈరోజు నీకు అన్నీ మంచే జరుగుతున్నాయి తల్లి. ధైర్యంగా ఉండు. నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటున్నాను. గమనిస్తున్నావా? నా చేతి స్పర్శను నువ్వు గుర్తించగలిగితే ప్రశాంతంగా ఉండు. ఇకపై నీకంతా మంచే జరుగుతుంది బిడ్డ అని బాబా గారు అంటున్నారు ఫ్రెండ్స్. అయితే ఈరోజు మన బాబా గారు మన అందరికీ కూడా ఎంతో శుభవార్తను తీసుకువచ్చారండి. మనకు ఒక ఖజానా బాబా గారు అందిస్తున్నారంటే దాంట్లో నగలు లేదంటే డబ్బులు ఉంటేనే అది ఖజానా కాదు.
అది అది మనకు ఇష్టమైనటువంటి బంధం కావచ్చు, లేదంటే మన మనసులో ఉన్నటువంటి ఆ వెలితిని తీర్చేటువంటి ఆ బంధం కావచ్చు. అది కూడా మనకు ఒక ఖజానా లాంటిదే. ఇంకా చెప్పాలంటే ధనం లేదంటే ఈ నగల కంటే చాలా గొప్పదండి. అది డబ్బున్న ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉంటారు. కానీ చుట్టూ మన మంచి కోరే మనుషులు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు ఫ్రెండ్స్. అలాంటి బంధాన్ని అయినా సరే బాబాగారు తప్పకుండా త్వరలోనే మీకు కలుపుతారండి. అందుకే బాబాగారు చెబుతున్నారు, ఎప్పుడూ కూడా మీరు బాధపడకుండా నేను ప్రతిరోజు మీకు తోడుగానే నడుస్తున్నాను అంటున్నారు. మరి అది మనం కళ్ళతో చూస్తే కనిపించదండి, మన మనసుకు తెలుస్తుంది. బాబాగారు నాతో వస్తున్నారు, నా వెంటే ఉన్నారు అని. అది ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మనలో క్రియేట్ అవుతాయి ఫ్రెండ్స్. బాబాగారి మనం గుర్తించాలి అంటే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని బాబాగారు నాతో ఉన్నారా లేదా అని ఒక్కసారి బాబాగారిని అడగండి. ఆ తండ్రి చేతి స్పర్శ తప్పకుండా మనం ఫీల్ అవ్వగలుగుతాం. ఆ సమయం మీకు అర్థమవుతుంది, బాబాగారు ఎక్కడికి వెళ్ళలేదు, ఆ తండ్రి ప్రతి అడుగులో నీకు తోడుగా ఉన్నారు అని చెప్పేసి మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. అలా అర్థమైనప్పుడు మీరు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. మీ బాధలు అక్కడ వదిలేయండి, ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే బాబాగారు మనతో ఉండగా మనకు ఎలాంటి కష్టాలు వచ్చినా సరే, ఎలాంటి బాధలు వచ్చినా సరే అవి మనల్ని ఏం చేయలేవు. అవి మన దగ్గరకు వచ్చినట్టు భయపెడతాయండి, మన పైన దాడి చేయలేవు. ఎందుకంటే మన వెనుక కొండంత అండగా మన బాబాగారు ఉన్నారు. బాబాగారు మనకు తోడుగా ఉండగా అంత ఈజీనా ఏంటి? ఏదైనా దాడి చేయడం, ఏ కష్టమైనా సరే మనల్ని తాకడం అంత ఈజీనా చెప్పండి? కాకపోతే వచ్చినట్టు మనల్ని భయపెడతాయి. వాటిని చూసి మనం భయపడకూడదు. ఏ వస్తాయో రానివ్వండి అని చెప్పేసి ధైర్యంగా ఉండాలి. అంతటా అంత బాబాగారు చూసుకుంటారు. మన బాబాగారు ఎప్పుడూ కూడా తన బిడ్డల్ని ఎలాంటి లోటు లేకుండా, ఎలాంటి కొరత లేకుండా చూసుకుంటారండి. అందుకే మన బాబా కష్టాలన్నీ కూడా మన కోరికలు అన్నా కానీ బాబాగారికి చెప్పుకోవడానికి ప్రత్యక్షంగా ఒక సమయం అంటూ ఏమీ ఉండదు. ఏదైనా సరే, ఒక అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సరే, మీకున్న కష్టం కలిగినప్పుడు మనస్ఫూర్తిగా బాబా అని పిలిస్తే చాలండి, అక్కడకు వచ్చి చేరుతుంటారు. బాబాగారు తన బిడ్డకు ఎలాంటి కష్టం వచ్చినా తండ్రి తట్టుకోలేరు. ఇక ఈరోజు సందేశంలో బాబాగారు చెప్పినట్టు ఆ ఖజానా అందుకునేటువంటి బిడ్డల్లో మనం కూడా ఉండాలని, ఆ అదృష్టవంతుల్లో మనం కూడా ఒకటవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు మన బాబాగారి సందేశం. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.